ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో హాజరై ప్రసంగించారు పవన్ కళ్యాణ్. సోకాల్డ్ సెక్యులరిస్టులను ఎండగడుతూనే సనాతన ధర్మ పరిరక్షణపై మాట్లాడారు. అయితే పవన్ వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్నానగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడుతున్నందుకే ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దీనిపై ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ. రవి, ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తమిళనాడులో గత నెల 22వ తేదీన మురుగన్ భక్తగల్ మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ డిఎంకే ప్రభుత్వం చేపట్టేటువంటి విధానాలు ఏది రాజకీయంగా ప్రస్తావించకుండానే కేవలం భక్తి తత్వాన్ని చాటుతూ అలాగే దైవత్వంతో కూడినటువంటి విధానాలను ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ పట్ల దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. రానున్న ఎన్నికల్లో తాము అధికారం కోల్పోతామనే భయాన్ని ఇవాళ డిఎంకే భయంతో ఉన్న కారణంగానే ఇవాళ మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తగల్ సమావేశానికి హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ మీద అలాగే అన్నామలై అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నామలై మీద అన్నానగర్లోని చెన్నైలోని అన్నానగర్లో కేసు నమోదు చేశారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న క్రమంలోనే పార్టీ బలోపేతం కావాలని చెప్పేసి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగానే మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తగల్ సమావేశంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నామలైల సమావేశంలో కేవలం మతపరమైన ఉద్దేశాలు రెచ్చగొట్టారు. ఒక మతపరమైన ఉద్దేశాలు రెచ్చగొట్టి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నారని చెప్పి భావనను కూడా పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ నాయకులు అయితే స్పష్టం చేశారు. దాని స్పష్టం చేస్తూ అటానగర్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు డిఎంకే ప్రభుత్వం ఇవాళ కేసు నమోదు చేసింది. అంటే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు నాయకుల యొక్క కార్యక్రమాలు విస్తృతం అవుతున్న క్రమంలోనే ఈ మురుగన్ భక్తగల్ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభ అనుకున్న దానికన్నా కూడా దిగ్విజయంగా పూర్తి కావడంతో అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ నాయకులు తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. ఈ భయాందోళన నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అలాగే బీజేపీ నాయకుల మీద అలాగే ఆర్ఎస్ఎస్, విహెచ్పి నాయకుల మీద కూడా కేసు నమోదు చేశారు. వీళ్ళు దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని చెప్పే భావనతో ఇవాళ పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి కేసులకి ఎన్ని కేసులు పెట్టా కూడా పార్టీ అంటే ప్రజల అభిష్టం మేరకే ప్రజలు ఇవాళ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వ్యవహరిస్తున్నారు, సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారు. కాబట్టి ఇవాళ మురుగన్ భక్తగల్ మహాసభ దిగ్విజయంగా భారీ ఎత్తున విజయవంతమైంది. దీన్ని చూసినటువంటి డిఎంకే పార్టీ పూర్తిగా భయాందోళనకు గురైంది. రానున్న ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతోనే ఇవాళ ఇలాంటి కేసులన్నీ పెట్టి కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది రవి.
రైట్ రవివర్మ, అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి, అది ఏ ప్రభుత్వాలైనా సరే ఏ మతాలైనా సరే వాళ్ళ యొక్క మనోభావాలను కాపాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్గా చెప్పుకోవచ్చు. మరోపక్క మహారాష్ట్ర ఎన్నికలు అవ్వచ్చు, ఢిల్లీ ఎన్నికలు అవ్వచ్చు, ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ విజయం సాధించినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఓ పక్క ఆయన నిర్వహించినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ విజయం సాధించి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనుకుంటుంది. మరోపక్క మురుగన్ భక్తులు నిర్వహించినటువంటి సభలో కూడా ఆయన సనాతన ధర్మం గురించి, మరోపక్క మన సంస్కృతి సంప్రదాయాల గురించే చెప్పారు. కానీ ఈ విధంగా కేసులు నమోదు చేయటం డిఎంకే పార్టీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ కూటమిని కట్టడి చేయాలనేటటువంటి నిర్ణయంతో కేసులు నమోదు చేసిందనుకోవచ్చా? ఎస్ రవి, మీరు అనుకున్నట్టే నిజం. ఇవాళ డిఎంకే పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయం ఇవాళ డిఎంకే పార్టీలో చోటు చేసుకుంది. ఈ భయం నేపథ్యంలోనే డిఎంకే పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక అసంతృప్తి నెలకొంటూ ఉంది. అంటే మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తర్గల్ మహాసభ విజయవంతం కావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి అసంతృప్తి నెలకొంటూ ఉంది. మరోవైపు ఎవరంటే సనాతన ధర్మానికి ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశంలోనే భారతదేశంలో హిందూ సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇన్నాళ్ళు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ఏ నాయకుడు కృషి చేసింది లేదు. ప్రజలందరూ కూడా తన ధర్మాన్ని పాటించాలి, ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పి పేర్కొంటారే తప్ప దానికి నడుం కట్టే నాయకుడు ఎవడూ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ అలాంటి ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. అందుకుగానే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తూ ఉంది. దేశంలోనే ఎక్కడ ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రచారం చేసినా ఆ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విజయం సాధిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తర్గల్ మహాసభకు కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగం నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యాన్ని కూడా నింపుతున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలందరూ ధర్మాన్ని పాటించాలి, ఆ ధర్మ పరిరక్షణే తమకు సమాజ సంక్షేమానికి తోడ్పడుతుందని చెప్పి భావన ప్రజల్లో నెలకొంటూ ఉంది. ఈ నెలకొన్న క్రమంలోనే డిఎంకే పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి, అసహనానికి గురవుతున్నారు. ప్రజలు ఎక్కువగా సనాతన ధర్మం వైపు మొగ్గు చూపడంతో డిఎంకే పార్టీలో భయాందోళన నెలకొనింది. ఈ భయాందోళన నెలకొన్న క్రమంలోనే కేసులు పెట్టి ఒక రకంగా భయాందోళనకు గురి చేయాలి, అంటే అణిచివేసేయాలి, పవన్ కళ్యాణ్ పర్యటనను అణిచివేసేయాలనే ఉద్దేశంతో ఇవాళ డిఎంకే పార్టీ ఇలాంటి నిర్ణయం చేపట్టింది. పీపుల్స్ ఫెడరేషన్ కమ్యూనల్ సర్వీస్ సంస్థ ద్వారా, ప్రైవేట్ సంస్థ ద్వారా కేసు నమోదు చేశారు అన్నానగర్లో. దానికి అనుగుణంగానే ఇవాళ ఏ విధమైన అంటే డిఎంకే పార్టీలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ఇలాంటి కుయుక్తులు పడుతూ ఉందని చెప్పేసి భావన రాజకీయ విశ్లేషకుల్లో తెలుస్తూ ఉంది. అయితే ఎన్ని కుట్రలు చేసినా కూడా రానున్న ఎన్నికల్లో డిఎంకేకి అయితే ఎదురు దెబ్బ ఖాయం అని చెప్పేసి రాజకీయ నాయకులు అయితే విశ్లేషణ వ్యక్తం చేస్తున్నారు. రవి, రైట్ రవివర్మ, అంటే గతంలో కూడా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మారన్ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక ఐకాన్గా అక్కడ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారు. మరో పక్క ఆయన యొక్క చరిష్మాతోటే చాలా నియోజకవర్గాలు కూడా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఒక ఐకాన్ పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ పెట్టినా సరే విజయవంతం అవ్వటంతో కొంచెం అంటే తగ్గించాలని చెప్పేసి డిఎంకే ప్రయత్నిస్తుందా, ఓ పక్క ఉదయనిధి మారన్పై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయటం కోసం ఇట్లాంటి సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేసిందనుకోవచ్చు అక్కడ ప్రభుత్వం. ఎస్, కరెక్ట్. ఇవాళ ఉదయనిధి మారన్ కూడా సనాతన ధర్మ పరిరక్షణకు తిరుపతిలో జరిగినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ మొదటి సభ తిరుపతిలో జరిగింది. ఈ ఫిబ్రవరి ఎండింగ్లో జరిగింది. ఈ సభ సందర్భంగానే అప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం అనేది ఒక మూఢ విశ్వాసం, మత విశ్వాసంతో కూడుకునింది, ప్రజలందరూ కూడా దాన్ని నమ్మొద్దండి అనేసి ఒక భావన ప్రజల్లో వ్యక్తపరిచారు. అయితే దేశ సంస్కృతి సాంప్రదాయాల విలువలను పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి తీవ్ర విమర్శలు, దేశవ్యాప్తంగా విమర్శలు అయితే చోటు చేసుకుంది. ఈ విమర్శల కారణంగానే ఉదయనిధి స్టాలిన్ ఒక దశలో తాను చేసిన వ్యాఖ్యలు కూడా కొంతవరకే తన వ్యక్తిగతం అని చెప్పేసి ప్రస్తావించుకొని వెనక్కి తగ్గినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సనాతన ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలతో విలువలతో కూడినటువంటి భారతీయ సనాతన సంరక్షణకు కట్టుబడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సనాతన ధర్మ పరిరక్షణకు అనూహ్య స్పందన వస్తూ ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ద్రావిడ కల్చర్ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా దైవారాధనకు వ్యతిరేకం, ద్రావిడులు అంటే విగ్రహారాధనకు వ్యతిరేకం పూర్తి స్థాయిలో. దానికి కట్టుబడినటువంటి డిఎంకే పార్టీ సనాతన ధర్మ పరిరక్షణ కూడా విగ్రహారాధన లాంటిది అనేసి భావించి దానికి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు ఉదయనిధి స్టాలిన్. ఈ క్రమంలోనే ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉంది. డిఎంకేలో కూడా ఒక రకమైన అసంతృప్తి నెలకొంటుంది. కొంత డిఎంకేలో ఉన్నటువంటి ఒక వర్గం ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించినటువంటి ప్రస్తావనను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అలాంటి అంతర్గత విభేదాలు నెలకొన్న క్రమంలోనే ఇవాళ పార్టీ యొక్క సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిలకడలేనటువంటి భావన డిఎంకే పార్టీలో నెలకొనింది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలోనే అటు బీజేపీ, ఇటు ఏఐఏడీఎంకే మరో 3 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్కు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి. ఈ మద్దతు తెలుపుతున్న క్రమంలోనే మదురైలో గత నెల 22వ తేదీన మదురైలో మురుగన్ భక్తగ్గల్ మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ మహాసభ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అయితే అక్కడ మతపరమైన ఎలాంటి ప్రస్తావనలు అయితే చేయలేదు. కేవలం దైవానికి సంబంధించిన విధి విధానాలు, మన హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలతో విలువలతో కూడినటువంటి ప్రసంగాలు జరిగాయి. కానీ మతపరమైన ప్రసంగాలు అయితే జరగలేదు. కానీ డిఎంకే పార్టీ ఉన్నటువంటి డిఎంకే పార్టీ ప్రోద్బలంతోనే పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ సంస్థ ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంస్థ దానికి డిఎంకే మద్దతుతో కేసు నమోదు చేసింది. ఆ కేసు నమోదు చేసిన కారణంగానే ఇవాళ ప్రజల్లో కూడా ఒక రకమైన భావన నెలకొనింది. ముఖ్యంగా భారతదేశం హిందూ సనాతన ధర్మ పరిరక్షణ భారతదేశం ఉంది. అలాంటి భారతదేశంలో ఇలాంటి విధానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ద్రావిడ కల్చర్ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని చెప్పి భావిస్తున్నటువంటి డిఎంకే రానున్న ఎన్నికల్లో తాము ఓటమి పాలవుతాము అని చెప్పి భయం నెలకొన్న క్రమంలోనే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి ఆ పార్టీ శ్రేణులకు తృప్తిపరుస్తున్నారే తప్ప ప్రజల్లో అయితే నిగూఢంగా ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రవి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.